హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చాలా తక్కువ టైంలోనే ఢిల్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది, అసలు ఏం జరగబోతుందో చాలా సింపుల్ వేలో మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో చాలా కాలంగా బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పేసి అనుకుంటా ఉంది. కాకపోతే అది కుదరట్లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీని ఏలిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా 2013లో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఆ తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి ఆ గొడవల ద్వారా మళ్ళీ కొన్నాళ్ళకే ఎలక్షన్ అయ్యింది. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని 70 స్థానాల్లో 67 స్థానాలని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. 70లో 67 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. మొన్న జరిగినటువంటి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో విజయాన్ని సాధిస్తే బీజేపీకి కేవలం 8 స్థానాలు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా ఒక్క మాటలు చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 53% వచ్చాయి. 53.5% ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ లార్జెస్ట్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కంప్లీట్ అక్కడ ఏం లేదు, అక్కడ 0 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి అయితే మరి 2014, 2019, 2024 బీజేపీ కేంద్రంలో వరుసగా అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో కూడా బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. జార్ఖండ్లో ఓడిపోయింది అనుకోండి, ఆ విషయాన్ని మనం పక్కన పెడదాం. మహారాష్ట్ర పెద్ద స్టేట్ కాబట్టి మహారాష్ట్రలో గెలిచింది కాబట్టి బీజేపీ మళ్ళీ ట్రాక్లోకి అయితే వస్తుంది. 2024లో లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినప్పటికీ కూడా బీజేపీ మళ్ళీ ఫామ్లోకి అయితే వస్తుంది. అయితే మరి ఇంకా కొద్ది రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఇంకో 5-6 నెలల్లో బీహార్లో కూడా ఎన్నికలు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయి, అంటే జరగబోతున్నాయి. మరి ఢిల్లీ ఎన్నికలు అనేవి బీజేపీకి చాలా అత్యంత కీలకం. అదేవిధంగా ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా కీలకమే. ఎందుకంటే ఢిల్లీలో ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినట్లయితే ఇంకేముండదు ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి. పంజాబ్ ఉంది, ఆ పంజాబ్ మళ్ళీ గెలుస్తుందన్న డౌట్ అయితే ఉంది. మళ్ళీ గెలుస్తుందో గెలవదో అది తర్వాత సంగతి. ఢిల్లీ కోల్పోతే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి మిగిలింది ఏముండదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక 0 స్థాయికి రావాల్సిందే. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ గ్రౌండ్లో చాలా బాగా వర్క్ అన్నది చేస్తుంది. అయితే 2013లో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు ఏంటిదంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ప్రతి గల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇక్కడ ప్రజలకు తెలుసు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ బేసిక్గా ఆమ్ ఆద్మీ అంటేనే కామన్ మ్యాన్, సాధారణ వ్యక్తి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ అంటే అర్థం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ అంటే సాధారణ వ్యక్తి అని చెప్పేసి అర్థం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో మొదటగా ఉండేటటువంటి సాధారణ ప్రజలకి వాళ్ళు టికెట్లు ఇచ్చి, సాధారణమైనటువంటి స్టూడెంట్లకి వాళ్ళు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం అనేది జరిగింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో కామన్ మ్యాన్ తోటి ఉండేటటువంటి రిలేషను అది అంతా ఇంత కాదు. అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ కరెంటు బిల్లులో కూడా ఉచితాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా బస్సుల్లో ఉచిత ప్రాణాలు ఇవ్వడం కానీ, నీళ్లు కూడా అక్కడ ఉచితంగా ఇవ్వడం కానీ, ఈ విధంగా అక్కడ చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, అంటే ఉచిత సేవా కార్యక్రమాలు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది చాలా ఏళ్ళుగా అయితే చేస్తూనే ఉంది. అయితే మరి ఇప్పుడు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ గెలుస్తుందా లేదా అనేటటువంటి డౌట్ అయితే ఉంది. అయితే బీజేపీ మహారాష్ట్రలో గెలిచిన తర్వాత, అంటే మహారాష్ట్రలో బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ కూడా మంచి జోష్ మీద ఉంది. అదేవిధంగా నాకున్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ మహారాష్ట్రలో గెలవడానికి ముఖ్యమైనటువంటి అంశంగా ఆర్ఎస్ఎస్ని మనం భావించవచ్చు. కొన్ని వేల మీటింగ్లు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిందని చెప్పేసి ఒక పబ్లిక్ టాక్ అయితే ఉంది. అయితే ఆల్మోస్ట్ ఇప్పటికే ఢిల్లీలో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి మరి అక్కడ ఈ పార్టీకి వాళ్ళ యొక్క ప్రచారాన్ని చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే బీజేపీ విధంగా ఈసారి ఎట్లాగైనా సరే గెలవాలని చెప్పేసి అనుకుంటుంది. అయితే మరి ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో 67 సీట్లు, 2020లో 62 సీట్లను సాధించింది. అయితే ఇక్కడ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలన్నా, బీజేపీ గెలవాలన్నా మ్యాజిక్ ఫిగర్ దగ్గర మనకు 36 కంటే ఎక్కువ స్థానాలు అనేవి అక్కడ రావాలి. మరి బీజేపీ 2015లో 3 సీట్లు, ఆ తర్వాత 8 సీట్లు అయితే వచ్చింది. ఇప్పుడు లోక్సభలో అయితే అన్ని సీట్లు కూడా, అన్ని 7 లోక్సభ సీట్లు కూడా బీజేపీ అయితే గెలిచింది. మరి ఇప్పుడు బీజేపీ అక్కడ ఏ విధంగా గెలుస్తుందా అన్నదే క్వశ్చన్ మార్క్ ఉంది. బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వస్తుందా, రాదా? అయితే రాకపోవచ్చు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. అయితే ఇక్కడ
అనుకుంటున్నారు రాజకీయాల గురించి విశ్లేషణలు చేసేటటువంటి వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడో చెడింది. సో ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ లేదు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కంప్లీట్గా ఓడిపోతుందని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. కానీ అది వాస్తవం అయి ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంటర్నల్గా ఇంకొక విషయం కూడా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతానికి విడివిడిగానే ఒకవేళ పోటీ చేసిన ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సినటువంటి మెజార్టీ సీట్లు ఒకవేళ రాకుంటే ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని సీట్లు ఒకవేళ వస్తే వాళ్ళు పోస్ట్ అలయన్స్ కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి ఒక 10 సీట్లు తగ్గాయనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ అదే 10 సీట్లు వస్తే కాంగ్రెస్ బీజేపీ కలిసేటటువంటి అవకాశమే లేదు. మరి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా కలిసేటటువంటి అవకాశాలు ఉంటాయా? ఇవి కూడా కలిసేటటువంటి అవకాశం అన్నది ఉండదు. అయితే ఒకవేళ ఫస్టే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఆ రెండు పార్టీలు కలిసే అనడం కూడా బీజేపీకి లాభం చేకూర్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ విధంగా ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ కానీ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు కానీ అంటే మమతా బెనర్జీ గారు కానీ అఖిలేష్ యాదవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇండియా కూటమిలోని ఇతర నేతలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికైతే మద్దతు అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకవేళ సీట్లు కొంచెం తక్కువ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం అన్నది ఉన్నది. బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రావాలంటే 35 కంటే ఎక్కువ స్థానాలు గెలవాలి. 2 స్థానాలు 3 స్థానాలు వరకే గెలిచింది గతంలో, ఒకసారి 3 ఒకసారి 8 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి కంప్లీట్గా 35 కంటే ఎక్కువ సీట్లలో రాగలుగుతుందా లేదా అన్నది మాత్రం అతిపెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అయితే మరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ హామీలు అయితే ఇస్తున్నారు. మరి బీజేపీ కూడా త్వరలోనే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉచిత హామీలు కూడా ప్రవేశపెడతారని చెప్పేసి అయితే కొన్ని న్యూస్ ఛానళ్ళలో అయితే ఈ మధ్య అయితే వార్తలు అయితే వస్తున్నాయి. మరి బీజేపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అంటే వీళ్ళు ఎటువంటి హామీలు ఢిల్లీ ప్రజలకు ఇవ్వబోతున్నారు, ఆ తర్వాత బీజేపీ యొక్క గ్రౌండ్ వర్క్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రమే బీజేపీ గెలుపోవటంలను డిసైడ్ చేసేటటువంటి అంశం అయితే ఉంది. అయితే దీనిపైన కంప్లీట్ ఒక రిపోర్ట్ అన్నది ఇంకొక 2-3 రోజుల్లోనే మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.